రే సోదరి సోదరులారా, రే స్నేహితులారా, ఈ సమయంలో బైబిల్ స్టడీలో మనం జెఫన్యా గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాం. జెఫన్యా గ్రంథంలో వాస్తవానికి మన ధ్యాన వచనం 3వ అధ్యాయం 17వ వచనం. నీ దేవుడు అనే ఆ మాట, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు. మనము ఈ ప్రవక్తల గ్రంథాలు అంటే ప్రవక్తల గ్రంథాలను వాస్తవానికి ప్రవక్తల గ్రంథాలు అన్నారు, ప్రాఫిట్స్. ఆ తర్వాత భక్తులు వీటిని పెద్ద ప్రవక్తల గ్రంథాలు, చిన్న ప్రవక్తల గ్రంథాలు అన్నారు. అంటే ప్రవక్తలు రాసిన పెద్ద గ్రంథాలు, ప్రవక్తలు రాసిన చిన్న గ్రంథాలు, అంతేగాని పెద్ద ప్రవక్త చిన్న ప్రవక్త అని కాదని మనం విన్నాం. ఎందుకు అంటే ఈ ప్రవచన గ్రంథాలు చెప్పే ప్రతిసారి నేను ఈ మాట చెబుతూ ఉంటాను ఎక్కడైనా సరే. ఎందుకు? అవి మన హృదయాల్లో నాటబడాలి కదా. పెద్ద ప్రవక్త చిన్న ప్రవక్త ఈనాడు అదే కదా క్రైస్తవ సమాజంలో కూడా నాటుకుపోయింది. పెద్ద సేవకుడు చిన్న సేవకుడు కదా. ఈ దినాల్లో ఇంకా చెప్పాలంటే పట్టణాల్లో ఉన్న సేవకులు, గ్రామాల్లో ఉన్న సేవకులు. పిల్లగా దేవుని దృష్టిలో అందరూ ఆయన సేవకులే. మంచిది. మనం వరుసగా ధ్యానం చేస్తుండగా ఈ జెఫన్యా గ్రంథం, ఈ జెఫన్యా గ్రంథము వాస్తవానికి మనమంతా చదివితే నేను తీర్పు తీర్చెదను, నిర్మూలన చేసేదను, ఊడ్చివేసేదను, నేను అగ్ని వేసేదను అని పారద్రోలేదను, ఈ మాటలు కనబడతాయి. యెహోవా దినం అది ఎలాంటిది అంటే అది శ్రమగల దినము. అదే సమయంలో ఈ గ్రంథంలో కరుణను కూర్చినటువంటి వచనాలు కూడా మనం చూడగలం. సరే, ఉపోద్ఘాతంగా ముందుగా కొన్ని మాటలు మనం విందాం. ఇశ్రాయేలు దేశం 2 భాగాలుగా, 2 ముక్కలుగా చీలిపోయింది అని విన్నాం. 12 గోత్రాల వారు, అందులో 2 గోత్రాల వారిని ఏమన్నాము? యూదా దేశము, దక్షిణ రాజ్యము, యెరూషలేము దానికి రాజధాని. 10 గోత్రాల వారిని ఏమన్నారు? అది ఉత్తర రాజ్యం, ఇశ్రాయేలు దేశము అన్నారు. దానికి షోమ్రోను రాజధాని. ప్రియులారా, దేవుడు ఈ షోమ్రోనుకు తీర్పు తీర్చాడు. ఈ ఉత్తర రాజ్యాన్ని ఆయన శత్రువుకు అప్పగించాడు. అయితే ఈ దక్షిణ రాజ్యంలో అక్కడక్కడ మినుగురు పురుగు వలె మినుక్కు భక్తి కనబడుతోంది. దేవుడు దాని విషయమై ఆయన ఓర్చుకొని, దాని విషయమై ఆయన హెచ్చరిస్తూ వస్తూ ఉండగా, అయితే ఈ దక్షిణ రాజ్యము కూడా ఏమైందంటే గర్వించింది. ఇదేనండి ప్రమాదం. ఎక్కడైనా ఎప్పుడైనా, ఈనాడు కూడా విశ్వాసంలో ఇదే ప్రమాదం, ఆనాడు కూడా ఇదే ప్రమాదం. ప్రారంభం బాగుంటుంది, కానీ ఎప్పుడైతే దేవుడు వారిని స్థిరపరిచాడో వారిలో గర్వం ప్రారంభమవుతుంది. అందుకే మన జీవితాల్లో ఇది గొప్ప నష్టాన్ని తీసుకొని వచ్చేది. ఈయన ఎవరు, ఏ కాలంలో ఉన్నాడు? మొదటి వచనంలో మనం చూసాం కదా. యూదా రాజు ఆమోను కుమారుడైన యోషియా పరిపాలన కాలము, ఇది యోషియా దినములలో అన్నాడు. సరే, జెఫన్యాను గురించి ఒక ఆసక్తికరమైన సంగతి ఉంది మొదటి వచనంలోని. చూడండి, హిజ్కియాకు పుట్టిన అమర్యాకు పుట్టిన గెదల్యాకు పుట్టిన కూషికి పుట్టిన జెఫన్యా కదా. ఈయన తండ్రి, తాత, ముత్తాత, ఆ ముత్తాతకు తాత, వారందరిని గురించి చెప్పుకుంటూ వచ్చాడు. అంటే నిజంగా ఇది ఎవరి కొరకు దేవుడు రాయించాడు అంటే యెరూషలేము ప్రజల కొరకు వీటిని రాయించాడు. యెరూషలేము ప్రజలారా, యూదా ప్రజలారా, మీరు బాహ్యంగా చాలా మార్పు కలిగిన వారుగా కనబడుతున్నారు, కానీ మీ అంతరంగంలో తగినంత మార్పు లేదు. అందుకే నేను ఒక మహాభయంకరమైన దినమును నేను రప్పింపబోతున్నాను. యూదా దేశం మీదకి నేను అగ్ని
యూదా దేశం మీదికి దేవుడు రప్పించబోవు తీర్పు అని గుర్తుపెట్టుకోండి సార్. ఈ జెఫన్యా గ్రంథంలో ఏమున్నది అంటే యూదా దేశం మీదికి, ప్రాముఖ్యంగా యూదా దేశం మీదికి దేవుడు రప్పింపబోవు తీర్పు మాత్రమే కాదు, అన్య దేశాల మీద కూడా తీర్పు చెప్పాడు, కానీ ప్రాముఖ్యంగా యూదా దేశం మీద. సరే, గ్రంథకర్త ఎవరు రాశారు? మొదటి వచనంలోని ఇంతవరకు మనం విన్నాం, జెఫన్యా. జెఫన్యా అంటే అర్థం ఏమిటి అంటే యెహోవా దాసును, యెహోవా దాసువాడు కదా. ఇక్కడ నియా అనే పదం యెహోవా, జెఫన్యా, యా అనే ఉంటుందన్నమాట. హీబ్రూలో మీరు గమనిస్తే ముందైన ఏల్ అని ఉంటుంది దేవుడు అనే పదం, ఆఖరిలోనైనా యాహ్ అనే పదం ఉంటుంది. సో దేవుడు దాసువాడు. ఎప్పుడు ఈ జెఫన్యాను దేవుడు దాచాడు అని మనం ఆలోచన చేస్తే, ఈ యూదా రాజులు అనేక మంది పరిపాలించారు, కానీ వారిలో ఒక దుష్టుడైనటువంటి రాజు ఉన్నాడు, మిక్కిలి దుర్మార్గుడైనటువంటి రాజు. ఎవరంటే మనష్షే. ఈ మనష్షే పరిపాలనలో ఈ జెఫన్యా జన్మించాడని, ఆయన కాలంలో దేవుడు ఈ జెఫన్యాను ఆయన దాచాడని, మనష్షే యొక్క క్రూరత్వం నుండి యెహోవా ఈ జెఫన్యాను మరుగుపరిచాడు గనుక ఇతనికి జెఫన్యా అనే పేరు పెట్టారు అని మనం గమనిస్తున్నాం. ఈయన యూదా రాజవంశములో పుట్టినవాడు. రాజులు వాళ్ళ వంశములో వారందరూ, వారి బంధువులు, వారి రక్త సంబంధికులందరూ రాజులు, రాజవంశములో పుట్టినవాడు. అయితే దేవుడు అతనిని ప్రవక్తగా పిలుచుకున్నాడు. గతంలో కూడా మనం విన్నాం, కొందరు యాజక వంశములో ఉంటే వారిని యాజకులుగా ఉన్న వారిని ప్రవక్తలుగా ఆయన పిలిచాడు. కొందరు రాజవంశములో ఉంటే రాజవంశములో నుండి ప్రవక్తలుగా పిలిచాడు. మరికొంతమంది రైతులుగా ఉండగా, లేదా వారు పశువుల కాపరులుగా ఉండగా వారిని ప్రవక్తలుగా పిలిచాడు. దేవుడు ఆయన పని కొరకై ఎవరినైనా వాడుకుంటాడు. ఆయన చేతుల్లోనికి దీనులమై వెళ్ళాలి. ఆయన చేతులలోనికి మనం వెళ్ళినప్పుడు ఆయన వాడుకునేవాడు. సరే, ఎవరు రాశారు వినా? ఎవరికి వ్రాయబడి ఉంది అంటే ఇది యూదులకు వ్రాయబడినటువంటి గ్రంథం. యూదా జనాంగమున మనము పాత నిబంధన 39 పుస్తకాలను మనం ఎప్పుడు చెప్పుకున్నా, ఇది ఎవరికి రాయబడి ఉంది అంటే మనం నిద్రలో లేపి అడిగినా కూడా రోమాపత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనకు జ్ఞాపకం రావాలి. ఇంకదే కొండ గుర్తుంది, మార్పేం ఉండదు. అంటే వర్తమానానికి మామూలు వర్తమానాల్లో మార్పు ఉంటుంది, కానీ ఈ ప్రశ్నలు జవాబులకు మార్పులు ఉండవు. ప్రశ్నకు అదే జవాబు ఎన్నేళ్ళైనా, ఎవరు బోధించిన. యూదుల పరం, దేవోక్తులు యూదుల పరము చేయబడి ఉన్నవి. వారికి మాత్రమేనా? యూదులకు మాత్రమేనా? అందుకే మనం బైబిల్ గ్రంథాన్ని కొంతమంది బోధిస్తుంటారు. ఆనాడు ఎఫ్ఎస్సి సంఘానికి ఆ మాట రాశారండి, మనకు కాదు. ఆనాడు కొరంథీ సంఘానికి రాశారు ఆ మాటలు, మనకు కాదు అని బోధించే బోధకులు తయారయ్యారు. 66 గ్రంథాలు మన కొరకే దేవుడు రాయించాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. 15వ అధ్యాయం 4వ వచనం. ఏలైనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. ఎన్ని? ఒకే పుస్తకం కాదు, పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగుటకై, బోధ కలుగు నిమిత్తము. గతంలో ఒక వచనాన్ని మనం చదువుకున్నాం, కొరింథీ మొదటి పత్రిక 10:11 బుద్ధి కలుగు నిమిత్తం అని ఉంటుంది అక్కడ. ఈ వచనంలో బోధ కలుగు నిమిత్తం అంటే మనకు టీచింగ్ కదా, చాలా ప్రాముఖ్యమైనది బోధ టీచింగ్. సరే, ఎక్కడ నుండి ఈ గ్రంథాన్ని ఆయన రాశాడు? ఎక్కడ నుండి ఈ గ్రంథాన్ని
ఆయన రాశాడు అని మనం ఆలోచన చేస్తే స్థలం ఈ జెఫన్యా గ్రంథం మొదటి అధ్యాయం 6వ వచనాన్ని లేదా 4వ వచనం చూడండి. నా హస్తమును యూదా వారి మీదను యెరూషలేము నివాసులందరి మీద 1:4 జెఫన్యా ఏమనుంది అక్కడ? ఎక్కడ రాశాడు ఆయన? యెరూషలేము అనే మాట, యెరూషలేమును గూర్చి ఆయన ఈ మాట రాశాడు. యెరూషలేములో నుండే ఆయన ఈ మాటలు వ్రాసినట్లుగా మనము గమనిస్తున్నాం. యెరూషలేములో నుండే ఆయన ఈ మాటలు రాశాడు. 3వ అధ్యాయం మొదటి వచనం నుండి కొన్ని వచనాలు అక్కడక్కడ మనం చదువుకుందాం. చూడండి, 3వ అధ్యాయం మొదటి వచనం. ముష్కరమైనదియు భ్రష్టమైనదియు అన్యాయము చేయునదియు నగు పట్టణము ఏది? ఏ పట్టణాన్ని గురించి ఇంత దేవుడు మాట్లాడుతున్నాడు? దుష్కరమైన పట్టణంగా మారిపోయింది, భ్రష్టమైన పట్టణంగా మారిపోయింది, అన్యాయము చేసే పట్టణం. అసలు ఏ పట్టణం ఇది? ఆరాధన ఉన్న పట్టణం ఇది, పరిశుద్ధత ఉన్న పట్టణం ఇది, న్యాయము నీతి న్యాయాలున్న పట్టణం ఇది, యెరూషలేము పట్టణం. 4వ వచనం చూడండి. దాని యాజకులు ధర్మశాస్త్రమును నిరాకరించి ప్రతిష్ఠిత వస్తువులను అపవిత్రపరుతారు. దేని యాజకులు? యెరూషలేము. ధర్మశాస్త్రం అంటేనే అది యూదులకు సంబంధించినది. అసలు 4వ వచనం చూడండి. దాని ప్రవక్తలు గప్పాలు కొట్టువారండి కదా, ఇచ్చకపు మాటలు, గొప్పతనాలు, కళ్ళబుల్లి కబుర్లు, ఇంకా చెప్పాడు విశ్వాస ఘాతం. సరే, ఇక మీరు తర్వాత చదువుకోండి. ఇది ఎక్కడి నుండి రాయబడి ఉన్నది అంటే యెరూషలేము పట్టణములో ఆయన దీనిని రాశాడు. జెఫన్యా అక్కడే పుట్టాడు. కొంతమందిని దేవుడు యూదా ప్రాంతంలో పుట్టి ఇశ్రాయేలీయుల దగ్గరకు పంపాడు. మరి కొంతమంది ఇశ్రాయేలు ప్రాంతంలో పుట్టి యూదా ప్రాంతంలోనికి పంపాడు. మరి కొంతమంది ఇశ్రాయేలు ప్రాంతంలో పుట్టి లేదా యూదా ప్రాంతంలో పుట్టి నినివేకు పో అన్నాడు. దేవుడు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ఆయన పంపేవాడు. ఈయన అలా కదా చెప్పండి, పుట్టింది యెరూషలేములోని, పెరిగింది యెరూషలేములోని, ప్రవక్తగా పిలువబడింది యెరూషలేములోని, ప్రవచించింది యెరూషలేములోని. జెఫన్యా యెరూషలేము నివాస్. అంటే దేవుడు ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క విధంగా వాడుకుంటాడు. చాలా మంది ఈనాడు ఏమంటున్నారంటే, ఆయన నీవు ఏ ఊరే కదా, నీవు వేరే ఊరికి పోతే నీ సేవకుడు కాదు. దేవుని పిలుపు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. మనం ఎవరు తీర్పు తీర్చడానికి వీలు లేదు. ఆయన చిత్తం. ఈయన యెరూషలేము నివాసం. సరే, కాలం ఎప్పుడు రాయబడి ఉంది ఈ గ్రంథం అంటే మొదటి అధ్యాయం మొదటి వచనం మనకు అక్కడ తేటగా రాయబడి ఉంది. యూదా రాజుకు ఆమోను కుమారుడైన యోషియా దినములలో అని ఈ గ్రంథం ప్రారంభమవుతుంది కదా. కాబట్టి ఈ జెఫన్యా యోషియా కాలములో ఆయన ఈ మాటలను ప్రవచించాడు. యోషియా కాలం చరిత్రలో యోషియా పరిపాలించినటువంటి సంవత్సరాలను మనం గమనిస్తే క్రీస్తు పూర్వము 640 నుండి దిగి వస్తుంది నంబర్స్ 609 వరకు ఆయన పరిపాలించినటువంటి కాలము. 640 నుండి 609 9వ సంవత్సరం వరకు ఆయన పరిపాలించినటువంటి కాలం. అంటే ఆయన ఎప్పుడు ఈ గ్రంథాన్ని ఆయన ప్రవచించి ఉండవచ్చు అంటే, ప్రియులారా, యోషియా దాన్ని ఏమంటారంటే ఇశ్రాయేలు ప్రజలను పునరుద్ధరించినటువంటి రాజు. అంటే ఈయన పరిపాలనలో ప్రారంభ దినాల్లో ఈ జెఫన్యా ప్రవచించాడు అని కదా. ఈ యోషియా రాజును గురించి మీరు చదివితే ఆయన బాల్యములోని దేవుడు ఆయన ఎన్నుకుంటాడు. అంటే తాను బాల్యంలో ఉండగా
ఈ జెఫన్యా ప్రవక్తగా యవనస్తుడుగా ఉన్నాడు, యోషియా రాజు బాలుడుగా ఉండగా. సో ఇలా చెప్పారు బైబిల్ పండితులు. క్రీస్తు పూర్వం 640 నుండి 620 అంటే 20 సంవత్సరాలు ఈ కాలంలో, 640 నుండి 620 ఈ మధ్య కాలంలో జెఫన్యా ఈ గ్రంథాన్ని లేదా ఈ ప్రవచనాలను ఆయన ప్రవచించాడు. ఈ ప్రవచనాలు విని యోషియా రాజు మేల్కొని యెరూషలేములో దిద్దుబాటు కార్యక్రమాలను ఆయన చేశాడు, పునరుద్ధరణ ఆయన చేశాడు. సరే, ఎందుకు ఈ గ్రంథం రాయబడి ఉంది? పర్పస్, ఈ గ్రంథం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే దేవుని ప్రజలను దేవుడు పునరుద్ధరించేవాడు. దేవుని ప్రజలను దేవుడు పునరుద్ధరించేవాడు కదా. యోషియా వాస్తవానికి ఎన్నవ సంవత్సరం రాజు అవుతాడు? ప్రభుత్వమైతే ఈ యూదా రాజులు, ఇశ్రాయేలు రాజులు, వాటిని కూడా మనం స్టడీ చేద్దాం. 8వ సంవత్సరంలో రాజుగా ఆయన పట్టాభిషేకం చేయబడతాడు. అట్ ద ఏజ్ ఆఫ్ 8. 16 సంవత్సరాల వయస్సులో ఆయన దేవుని హృదయం, దేవుని వైపు తన్ను తాను తిప్పుకొని ఆ తర్వాత పునరుద్ధరణ కార్యక్రమాలను ఆయన జరిగిస్తూ దాదాపుగా 12 ఏళ్ళు ఆయన పరిపాలన ప్రారంభించాడు. అప్పుడు ఆయన చేసిన పని ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు ఏమైపోయారు? యెరూషలేములో దేవాలయం ఉంది. నేను 10 గోత్రాల వారిని గురించి చెప్పట్లేదు, 2 గోత్రాల వారిని గురించి చెప్తున్నాను. ఈ 2 గోత్రాల వారు కూడా ఏమయ్యారు? యెరూషలేములో దేవాలయం ఉంది, కానీ కనబడే ప్రతి చెట్టు దగ్గర ఒక విగ్రహాన్ని ప్రారంభించారు. కనబడే ప్రతి కొండలో రాతి బలిపీఠములను నిలిపారు. ఇంకా చెప్పాలంటే బయలు దేవత బలిపీఠములను వారు చేసుకున్నారు. తర్వాత దినవృత్తాంతంలో 2వ గ్రంథం 24వ అధ్యాయం తర్వాత చదువుకుని ఇప్పుడు కాదు. ప్రతి చోట అప్పుడు ఏం చేస్తాడంటే యోషియా రాజు ఆ ఉన్నత స్థలములలో ఉన్న బలిపీఠములను ఆయన కూల్చివేస్తాడు, ఉన్నత స్థలములను ఆయన కాల్చివేస్తాడు, అక్కడ ఉన్నటువంటి ప్రతిమలను ఆయన ధ్వంసము చేస్తాడు, యూదా దేశమును శుద్ధీకరిస్తాడు, యెరూషలేము పట్టణమును ఆయన శుద్ధీకరిస్తాడు. సో దేవుని యొక్క ఉద్దేశము నెరవేరింది. సరే, ఈ గ్రంథములో ఏమి వ్రాయబడి ఉన్నది అంటే మనము కంటెంట్, ఈ గ్రంథాన్ని మనము చదివినప్పుడు ఇందులో ప్రాముఖ్యంగా ఏమున్నది అంటే, పాపము చేస్తున్నటువంటి ఇశ్రాయేలు ప్రజల మీదకి శిక్షణ రప్పిస్తున్నాడు, పాపము చేస్తున్నటువంటి అన్య దేశముల మీదకి ఆయన శిక్షణ రప్పిస్తున్నాడు. దీన్నే యెహోవా దినము అన్నారు. అంటే ఏది రాయబడి ఉంది అంటే యెహోవా దినమును గురించి వ్రాయబడిన గ్రంథం ఇది. యెషయా గ్రంథములో యెహోవా దినము వచ్చుచున్నది అని ఉంటుంది. యెహోవా దినము మనం చదువుకున్నాం కదా హబక్కూకు గ్రంథం గత వారంలో. యెహోవా దినము, యెహోవా దినము అది భయంకరమైన దినం. ఆ దినమున దేవుడు తీర్పు తీర్చేవాడు. అదే సమయంలో ఎవరైతే పశ్చాత్తాపపడతారో వారిని దేవుడు రక్షించేవాడు అని మనం చూడగలం. సరే, గ్రంథ విభజన 3 అధ్యాయాలు ఉన్నటువంటి ఒక చిన్న పుస్తకం. ఈ 3 అధ్యాయాలను 3 మాటలుగా మనం ఇలా చెప్పుకుందాం. మొదటి అధ్యాయం యూదా దేశముపై తీర్పు లేదా యూదులపై తీర్పు. మొదటి అధ్యాయం యూదులపై దేవుని తీర్పు. రెండవ అధ్యాయం వాస్తవానికి 3వ అధ్యాయం 7వ వచనం వరకు మనము అనుకోవాలి. కాకపోతే 2వ అధ్యాయం అనుకుందాం, కలిసి ఉంటాయి ఎక్కడెక్కడ కొన్ని వచనాలు. అన్య దేశములపై దేవుని తీర్పు, అన్య దేశములపై దేవుని తీర్పు. చూడండి, ఒక మాట మనము చదువుకుంటే 4వ వచనం గాజా పట్టణము అన్నాడు. గాజా పట్టణం. 7వ వచనం అష్కెలోను అని. 9వ వచనం అమ్నోను దేశము
దేశము కదా, అన్ని దేశాల పేర్లన్నీ చెబుతూ వచ్చాడు ప్రవక్త. అంటే వీటిపైన దేవుని తీర్పును గురించి వ్రాయబడి ఉన్నది. సో ఇక మిగిలినది 3వ అధ్యాయం. మారు మనస్సు పొందిన యూదులకు రక్షణ. మారు మనస్సు పొందిన యూదులకు రక్షణ. 8వ వచనం నుండి మనం చదువుకుంటే, కాబట్టి యెహోవా సెలవిచ్చిన వాక్కు ఏదనగా, నా కొరకు కనిపెట్టుడి, నేను లేచి ఎర పట్టుకొను దినము కొరకు కనిపెట్టి ఉండుడి. కదా, దేవుడు వారిని ఆయన దాచేవాడు, తన ప్రజలను ఆయన దాచేవాడు, ఉగ్రత దినంలో వారిని కాపాడేవాడు అనే మాటలు మనం గమనిస్తున్నాం. ఇదండి ఈ గ్రంథమును వచ్చినటువంటి ఉపోద్ఘాతం, అంటే క్లుప్తమైన ఉపోద్ఘాతం ఇది. సరే, మనము ఒక వచనాన్ని మనం చదువుకుందాం. 3వ అధ్యాయం వచనం 17. నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఎవరిని గురించిన మాట ఇది? 16వ వచనం. ఆ దినమున జనులు నీతో ఇట్లందురు. ఆ దినం ఏ దినం? దేవుడు తీర్పు తీర్చు దినం. గుడ్ కదా, ఏ దినం ఇది? దేవుడు తీర్పు తీర్చు దినాన జనులు మీతో. జనులు ఎవరు? మీతో అంటే మీరెవరు? అంతే, మీకు అర్థమైపోవాలి. అన్య జనులు చుట్టూ ఉన్నవారు, ఇశ్రాయేలు జనులతో వారు పలికిన మాట ఇది. అన్య జనులు చుట్టూ ఉన్నవారు దేవుని ప్రజలను గురించి వరిస్తున్నటువంటి సాక్ష్యం ఇది. ఆ దినమున జనులు, అన్య జనులు మీతో ఇట్లందరూ, యెరూషలేమా భయపడకు, సియోను ధైర్యం తెచ్చుకొనము, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషము చేత ఆయన. అసలు అద్భుతమైన సాక్ష్యం కదా ఇది. ఒక అన్యులు యూదులను గురించి పలికే మాట, ఒక అన్యులు క్రైస్తవుని గురించి పలికే మాటగా మనం దీన్ని చెప్పుకోగలమా? ఏమంటున్నారు? మీకు మాకేం తేడా ఉంది? ఒకటే తేడా. ఏమిటి? మేము మా దేవుణ్ణి ఆరాధన చేస్తాం, మీరు మీ దేవుణ్ణి ఆరాధన చేస్తారు. అంతే తేడా తప్ప సేమ్ టు సేమ్. మేము ఎట్లా బతుకుతున్నామో మీరు అట్లే బతుకుతున్నారు. తేడా ఏముంది అని ఈనాడు చాలా మంది అంటున్నారు. అందుకే అన్యులు క్రైస్తవులను చూచినప్పుడు వారిని కూర్చిన గొప్ప సాక్ష్యాన్ని ఇవ్వాలి అంటే ప్రభువులో మనము బలంగా ఉండాలి. ఈ జెఫన్యా గ్రంథము ఈ తీర్పులను కూర్చిన గ్రంథము మాత్రమే కాదండి. దేవుని కృప ఇందులో ఉన్నది, దేవుని ప్రేమ ఇందులో ఉన్నది, దేవుని కనికరం ఇందులో ఉన్నది. దేవుడు పరిశుద్ధుడు, పాపమును ద్వేషించేవాడు. అదే సమయంలో ఆయన పశ్చాత్తాపపడేవారిని ప్రేమించేవాడు. పశ్చాత్తాపపడేవారిని కదా, ఆయన ప్రజలతో ఆయన నిబంధన చేసేవాడు. ఇశ్రాయేలు ప్రజలను ఆయన క్షమించేవాడు, ఆయన ప్రేమించేవాడు. ఈ 3వ అధ్యాయంలో రాబో దినములలో దేవుని ఆశీర్వాదం అనగా 1000 ఏళ్ల పరిపాలనలో ఈ వచనము నెరవేరుతుందండి. 3వ అధ్యాయం 17వ వచనం. 1000 ఏళ్ల పరిపాలనలో యూదులు హెచ్చించబడతారు. ఈనాడు కూడా ప్రపంచంలో యూదులు హెచ్చించబడ్డారు. అబ్రహాముకి ఇవ్వబడిన వాగ్దానము అది నెరవేరాలి, ఇస్సాకుకి ఇవ్వబడిన వాగ్దానము నెరవేరాలి, యాకోబుకి ఇవ్వబడిన వాగ్దానము నెరవేరాలి. మన దేవుడు వాగ్దానములను నెరవేర్చువాడు. మనం ఏం చేయాలంటే వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని ప్రార్థించాలి. కొన్నిసార్లు మనకు గలిబిలి ఉంటుంది, నెమ్మది లేని తనం ఉంటుంది, ఏదో హృదయంలో అటు ఇటు కొట్టబడుతూ ఉంటాం. అప్పుడు చేయాల్సిన పని ఏంటంటే దేవుని వాగ్దానములను ఎత్తి పట్టుకొని ప్రార్థించడం. దేవా ఇవి మాట చెప్పాడు. యూదులు వారు కూడా ఏమని ప్రార్థిస్తారట? దేవా
యెహోవా అబ్రహాముతో నీవు ఇలా అన్నావు, ఆ మాట నెరవేర్చండి కదా. మనతో కూడా దేవుడు అనేకమైన వాగ్దానాలను ఆయన ఇచ్చాడు, వాటిని నెరవేర్చువాడు. రైట్. 3:17లో చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఒక 3 సంగతులను మనం జ్ఞాపకం చేసుకుందాం. 3 సంగతులు ఇందులో జస్ట్ ముందుగా నేను అంటే అవి ఏంటి అనేది చెప్పను, కానీ అలా చదువుతాను. ఒకటి, నీ దేవుడు అనే పదములో నుండి ఒక థాట్, ఒక ఆలోచన చేయబోతున్నాను. రెండవది, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, నీ మధ్య ఉన్నాడు అనే ఆ రెండవ థాట్ మనం చూద్దాం. నీ మధ్య ఉన్నాడు. మూడవది, ఆయన శక్తిమంతుడు. అంటే ఏముందని ఇంట్లో అనుకుంటున్నారా? సో ఇలా చెప్పుకుందాం. ఒకటి, ఆయన యూదుల దేవుడు, నీ దేవుడు. ప్రజలు ఏమంటున్నారు? యూదులారా మీ దేవుడు అనకుండా నీ దేవుడు అంటే యూదా జనాంగం అంతటిని సింగులర్గా చెప్తున్నారు. వారు ఒక్క దేశముగా, ఒక్క వ్యక్తిగా, ఒక్క జాతిగా వారు ఉన్నట్లుగా ప్రజలు వారితో మాట్లాడుతున్నారు. వారి ఐక్యత. నీ దేవుడు ఆయన ఒకటి యూదుల దేవుడు అంటే వారితో ఆయనకున్నటువంటి వ్యక్తిగత సంబంధం ఇందులో మనం చూడగలం. వ్యక్తిగత సంబంధం. రెండవ, మధ్య ఉన్నాడు అంటే యూదుల నివాసమైన దేవుడు ఆయన. యూదుల నివాసం కదా. ఒక ఇంటిలో తల్లిదండ్రులు పిల్లలు ఎలా కలిసి ఉంటారో దేవుడు తన ప్రజలతో ఉండడం. మూడవది, అంటే ఆయన శక్తిమంతుడు అంటే ఆయన శక్తి, ఆయన రక్షణ, ఆయన ఆనందం, ఆయన ప్రేమ, ఆయన శాంతం, ఆయన సంతోషం, ఆయన హర్షం, ఇవన్నీ యూదులకు ఆయన ఇచ్చే బహుమానములు. సరే, ఇందులో మనము మన క్రైస్తవ జీవితానికి అన్వయం చేసుకున్నాం. నేను యూదులను గురించి మాట్లాడితే అదొక వర్తమానం అవుతుంది. కేవలం యూదులు వారికి ఆయన దేవుడు ఎలా అయ్యాడు, ఈనాడు మనకు దేవుడు ఎలా అయ్యాడు? ప్రియులారా, మన క్రైస్తవ జీవిత సంబంధం అని చెప్పుకుందాం. మొదటిది అంటే యూదుల అక్కడ మీ అవకాశాలు పెట్టుకోండి. క్రైస్తవ జీవిత సంబంధం అంటే మనము దేవునితో ఎలా సంబంధం కలిగి ఉన్నాం, మనకు ఎలా ఈ రిలేషన్షిప్ కలిగింది, ఎప్పుడు మనము ఆయన బిడ్డలమయ్యాం, ఎప్పుడయ్యాం ఆయన బిడ్డలమా, నీ దేవుడు అని ఎప్పుడు ఆయన మన దేవుడయ్యాడు, నీ దేవుడు. దేవునితో నీకు వ్యక్తిగత సంబంధం ఎప్పుడు ఏర్పడింది? చాలాసార్లు చెప్పాను కదా, మనం చెప్పుకున్నాం. బర్త్డే ఉంది కదా, బర్త్డేలు ఉన్నాయి అందరికి, పుట్టిన వారందరికీ, జీవించిన వారందరికీ. కొందరికి మ్యారేజ్ డేస్ ఉన్నాయి, ఇంకా పెళ్లి కాని వారికి మ్యారేజ్ డే లేదు. కానీ యేసు ప్రభువును నమ్మిన వారికి సాల్వేషన్ డే ఉందా? రక్షణ దినం. ఎప్పుడు రక్షించబడ్డావు? లేదా చిన్నప్పటి నుండి మేము ప్రార్థన గలవారమే, ప్రార్థన చేస్తూ ఉన్నాము, మేము వాక్యం చదువుతూ ఉన్నాము, అట్లా 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 మేము క్రైస్తవులం అయ్యామంటే అట్లా 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 అంతే. ఇక నువ్వు కూడా అట్లా అట్లా అట్లనే. ఇంకా అది కాదు క్రైస్తవ జీవితం అంటే. ఖచ్చితంగా నువ్వు రక్షించబడిన దినము ఉండి తీరాలి. ఒకవేళ గుర్తుండకపోవచ్చు, కానీ డే గుర్తుండకపోయినా పర్వాలేదు, కానీ ఒక సన్నివేశం. ఎప్పుడు నీ దేవుడయ్యాడు? అమ్మా సమరయ స్త్రీ, యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు నీ దేవుడయ్యాడు ఆమె చెప్తుంది. ఒక దినము, అది మధ్యాహ్నపు వేళ, సమరయ ఆ గ్రామం దగ్గర సుకారని బావి దగ్గర, యాకోబు బావి దగ్గర యేసు ప్రభు నన్ను దర్శించాడు. ఆ రోజు నా పాప జీవితాన్ని ఆయన వివరించాడు. ఆ రోజు ఆయన నాకు రక్షకుడు అయ్యాడు, నా దేవుడయ్యాడు. ఆ రోజు ఆయన నాకు తండ్రి అయ్యాడు. ఆ రోజు నా జీవితంలో ఆయన వచ్చాడు, నన్ను విడిపించాడు. పిల్లల దేవుడు మానవులను ప్రేమించే విధానం, ఆయన మంచివారిని ప్రేమిస్తాడని కాదు, చెడ్డవారిని ఆయన ప్రేమించేవాడు. మనము వాస్తవానికి సంబంధము లేక ఎక్కడో దూరంగా పడి ఉన్నవారు ఆయన మమ్మల్ని ప్రేమించాడు. అదండి దేవుడి స్వభావం. ఆయన దగ్గరకు రానివారు, ఆయన సన్నిధిలో
మనం ఏమాత్రము ఉండని వారు. ఒకసారి చూడండి, హెచ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం నుండి ప్రభు అయిన యెహోవా యెరూషలేమును గూర్చి ఈ మాట సెలవిచ్చుచున్నాడు. నీ ఉత్పత్తియు నీ జననమును కనానీయుల దేశ సంబంధమైనవి. నీ తండ్రి అమోరీయుడు, నీ తల్లి ఏమిటిది? యెరూషలేమును గూర్చి దేవుడు ఇంత మాట అంటాడా? మీరు ఎలా ఉన్నారు? అంతా మీ లక్షణాలన్నీ కనాను సంబంధమైన లక్షణాలు. కనానీయులు ఎలా ఉన్నారో మీరు ఎలా ఉన్నారు. నీ తండ్రి అమోరీయుడు, నీ తల్లి హిత్తీయురాలు. అంటే యెరూషలేమా, నీవు ఇప్పుడు కనానీయులు అంటే వారిలో కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలను బట్టి ఏమంటాం? వారు కనానీయులు. అమోరీయులు అంటే వాళ్ళకు అంటే ఇలా చెప్పుకున్నాం, కనానీయులకు ఒక దేవత ఉంది, వారు కనానీయులు. అమోరీయులకు ఒక దేవత ఉంది, వారు అమోరీయులు. హిత్తీయులకు ఒక దేవత ఉంది, వారు హిత్తీయులు. కానీ యెరూషలేముకు ఇది చెప్పండి, మీకు అర్థమైనది ఈ పాటికి. యెరూషలేముకు యెహోవా ఉన్నాడు, కానీ ఆ 3 కూడా ఉన్నాయి. అది ప్రభు చెప్తున్న మాట. మీకు అర్థమైందా? మీకు నేనున్నాను, సరే, కనీసం ఆ కనానీయులు మేలే వారికి ఒకటి ఉంది, ఈ 3 మీరు తీసుకొని ఉన్నారు, ఇది మీ జీవితం అని ఆ యెరూషలేమును ఆయన మాట్లాడుతూ నీ జనన విధము చూడగా. సరే, ఇక్కడ ఆ విషయాలన్నీ చెప్పాడు. ఎలా అంట? నీవు పుట్టిన నాడు నాభి సూత్రము కోయబడలేదు, శుభ్రముగా నీళ్ల చేత కడగబడలేదు, ఉప్పు రాయబడలేదు, బట్ట చుట్టబడలేదు, నీవు బయట పారవేయబడితివి. 6వ వచనంలో బయట, 5వ వచనంలో బయట నేలను పారవేయబడి చూడ అసహ్యముగా ఉంటివి. ఎవరండి? ఇంత దౌర్భాగ్యమైన నీ జీవితాన్ని ఆలోచన. అయితే నేను చూశాను, నీ యొద్దకు వచ్చాను, నిన్ను కడిగాను, నిన్ను బ్రతకమని చెప్పాను, నిన్ను బాగు చేశాను. ఇది రక్షణ అంటే. దేవుడు మానవాళి ఎడల ఆయన చూపించినటువంటి మహా ప్రేమ. ఎఫెసీ పత్రిక కొత్త నిబంధన చూద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. మన రక్షణ గురించి దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు. ఆనాడు యూదుల రక్షణ గురించి చెప్పాడు, ఈనాడు మన రక్షణ, మన దేవుడు ఎలా అయ్యాడు. ఈ దేవుని మహాప్రేమ. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ కృప చేతనే రక్షించబడ్డా. ఇంకెవరైనా రక్షించబడని వారు ఉన్నారా? ఇదే రక్షణ దినం. అలాగే పాపములోని దేవునికి దూరంగానే కొనసాగితే అగ్నిగుండానికి వెళ్ళిపోతాం. అయితే ఇప్పుడు నా దేవుడు అయ్యాడు, నీ దేవుడు అయ్యాడు, నీ దేవుడు నా దేవుడు. మరి దేవుని విషయంలో మనం చేయవలసిన పని ఏమిటంటే అవుట్లైన్ చెప్తాను. నెంబర్ 1, నమ్మిక ఉంచాలి. ఆయన యందు నమ్మిక ఉంచాలి, నమ్మాలి. నెంబర్ 2, ఆయనకు ప్రార్థన చేయాలి. లేదా నా దేవుడు అన్నప్పుడు ఆ దేవుడి దగ్గరకు రావాలి, ప్రార్థన చెయ్యాలి. నెంబర్ 3, నా దేవుడు అని ఎప్పుడైతే నీ దేవుడు అయ్యాడో ఆ దేవుణ్ణి ఆరాధించాలి. నా దేవుడు నా దేవుడు. దావీదు ఏమన్నాడు? యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి. పరమగీతములో ప్రియురాలు ఏముంది? ప్రియుడి గురించి ఆయన నా ప్రియుడు, నా 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 దేవుడు, నా రక్షకుడు. ఇప్పుడు మన రక్షకుడు అనేది వేరు. అందుకే మనము సంఘంలో సహోదరులు ఆరాధించేటప్పుడు మనం వ్యక్తిగతంగా మనం ఆరాధించే సమయం ఉంది కదా, అప్పుడు
దేవా, నాకిచ్చిన రక్షణ, నాకిచ్చిన ఆరోగ్యం, నాకిచ్చిన ఉద్యోగం, నాకిచ్చిన మేలు, నాకిచ్చినటువంటి వాటిని బట్టి అని ఆరాధన చేయాలి. కానీ సహోదరులు బహిరంగంగా ఆరాధించేటప్పుడు నా అనే పదము వాడకుండా ఉండుట మంచిది. వాడితే తప్పని కాదు నేను చెప్పేది, నా పదాన్ని గుర్తుపెట్టుకోవాలి బాగా. నా అనే పదము వాడకుండా ఉంటే మంచిది. ఎందుకంటే నీవు సంఘమునకు ప్రతినిధిగా స్తుతులు చెల్లించేటప్పుడు మా రక్షణకై దేవా మాకిచ్చిన ఈ భాగ్యముకై అని మనం వ్యక్తిగతంగా నువ్వు ఆరాధించేటప్పుడు నా దేవా, నా రక్షక, నా కాపరి, నా ప్రియుడా, నా 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 ఇప్పుడు జగన్ అంటున్నాడే నా నా నా. ఇదేమో కానీ మన దేవుడు మాత్రం ఆయన మనకు దేవుడు అయ్యాడు. సరే, రెండవ పాయింట్కి వెళ్ళిపోదాం. అక్కడే జెఫన్యా గ్రంథం 3:17 నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. యూదుల మధ్య ఆయన నివాసిగా ఆయన ఉన్నాడు. ఈనాడు కూడా పిల్లల క్రైస్తవ జీవిత నివాసము. మొదటి మాట ఏం చెప్పుకున్నా? క్రైస్తవ జీవిత సంబంధము అయిన తరువాత రెండవది ఏంటి? నివాసము, కాపురం అన్నా. సంబంధము పెళ్ళయింది, ఆ తర్వాత జరిగేది ఏంటి? కాపురం, నివాసము, ఒక చోట వారు ఉండుట. ఆయన ఎక్కడున్నాడు? భక్తుల మధ్య ఆయన ఉన్నవాడు, నివాసం. ఆయన ఆశంతా ఏమిటి అంటే బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలోనైనా కొత్త నిబంధనలోనైనా దేవుడు మార్పు లేనివాడు. ఒక ఆయన అంటాడు కదా, పేరెందుకు లేడు, యూట్యూబ్లో చాలా మంది వింటుంటారు కాబట్టి ఆయన ఏమంటాడంటే పాత నిబంధనలో నా తండ్రి సింహము, కొత్త నిబంధనలో ఆయన కుమారుడైన యేసుక్రీస్తు గొర్రె పిల్ల. నేను సింహము వంటి వాడను, గొర్రె పిల్లలు కాదు అంటాడు ఈయన. అరే బైబిల్ సరిగా తెలియదు బయటకు. పాత నిబంధనలో ఉన్న దేవుడు సింహంతో పోల్చబడ్డాడు, కొత్త నిబంధనలో ఉన్న యేసుక్రీస్తు కూడా సింహంతోనే పోల్చబడ్డాడు. పాత నిబంధనలో ఉన్న యెహోవా గొర్రెతో పోల్చబడ్డాడు, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు గొర్రెతో పోల్చబడ్డాడు. ఆయన వేరు ఈయన వేరు కాదు. ఈ దుర్బోధన విషయమే జాగ్రత్త. ఈయన ఆనాడు ఈనాడు మార్పు లేని దేవుడు. ఆయన ప్రజల మధ్య ఉండాలి అని కోరుకునేవాడు. నిర్గమాకాండం 25 రాసుకోండి. ప్రత్యక్షపు గుడారమును నిర్మించుట కొరకై దేవుడు ఏమన్నాడు? నేను వారి మధ్య నివసించులాగున నాకు ఒక గుడారమును ఏర్పరచుడి. నేను వారి మధ్య ఉండాలి. ఆదామా, నేను నీ మధ్య ఉండాలి. ఏదేదో తోటలోనికి వచ్చాడు ఆయన. మీరు భక్తులందరినీ చూడండి. అబ్రహాముతో ఏమన్నాడు? నేను నీకు తోడయుందును. ఇస్సాకుతో ఏమన్నాడు? నేను నీకు తోడయుందును. యాకోబుతో ఏమన్నాడు? నేను నీకు తోడయుందును. ఆదికాండం 39 యోసేపు, యెహోవా యోసేపుకు తోడై ఉండెను, మోషేకు తోడై ఉండెను. అసలు యెహోషువకు అంటాడు, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో నేను మోషేకు తోడై ఉండునట్లు నీకు తోడై ఉండును. కదా మన ప్రభు ఆయన ఆశంతో ఏమిటంటే మనతో ఉండాలి. కదా ఎంత ఈ మాట మనం ఆలోచన చేసినప్పుడు దేవుని హృదయంలో ఉన్న ఆ ప్రేమ, ఆ వాంఛ, మనం ఏమంటామంటే ప్రభువా 24 గంటలు ఏం ప్రభువా మాతోనే ఉండడం, నీవు అప్పప్పుడు కొంచెం బయటికి పో ప్రభువా, మాకు పనులు ఉండే, మనం పిలుస్తాం అప్పుడు రా ప్రభువా. ఇట్లా ఉంటుంది మన వ్యవహారం జనరల్. అంటే మా పనులన్నీ అయిపోయిన తర్వాత పిలుస్తాంలే ప్రభువా, కొంచెం బయట ఉండు, ఆ తర్వాత లోపలికి. కానీ ఆయనేమో మనతోనే ఉండాలి, నేను మీతో ఉండాలి. అందుకే ఇలా చెప్పుకుందాం. మళ్ళీ అవుట్లైన్, దేవుడు ఆయన మనకు ఒక ఇల్లుగా ఉన్నాడు. నెంబర్ 1, ఇవన్నీ వివరించలేదు నేను. ఇల్లుగా ఉన్నాడు. నెంబర్ 2, దేవుడు నాకు ఇంటికంటే కొంచెం పెద్దగా చెప్పుకుందామా, ఆయన మనకు ఒక ఆలయముగా ఉన్నాడు. ఇంకా ఈ ఆలయం కంటే పెద్దగా చెప్పుకుందామా? ముందు ఇల్లు, ఆలయం. దేవుడు మనకు ఒక సామ్రాజ్యముగా ఉన్నాడు. ఆయన హీఈస్ ద కింగ్డమ్. ఆయనే మన సామ్రాజ్యము, ఆయనే మన రాజ్యం, ఆయనే మన ఆలయం.
కదా. ఇల్లు అనగానే ఆ ఇంటిలో తండ్రిగా ఆయన ఉన్నాడు. ఆలయం అనగానే ఆలయంలో ఆయన దేవుడుగా ఉన్నాడు. ఆ రాజ్యము చెప్పాలి మీరు ఇప్పుడు, ఆయన రాజుగా ఉన్నాడు. అంటే ఆయన నా తండ్రి, ఆయన నా దేవుడు, ఆయన నా రాజు. రైట్, మూడవ మాట చెప్పుకొని ముగిద్దాం. అక్కడ ఏమన్నాడు? నీ దేవుడు అనే మాటలో క్రైస్తవ జీవిత ఏం చెప్పాను, మా దగ్గర లేదు మనసు, సంబంధం. రెండవది క్రైస్తవ జీవిత నివాసం. అంటే నేను ఏదో వేరే ఏదో రాసుకున్నాను, ఇప్పుడు మారిపోయింది, చెప్తూ ఉండేది. మూడవది ఈ భాగంలో మనం చదువుకున్నాం, 3వ అధ్యాయం 17వ వచనం. ఆయన శక్తిమంతుడు, అంటే ఆయన శక్తినిచ్చేవాడు, ఆయన రక్షణిచ్చేవాడు, ఆయన ఆనందం ఇచ్చేవాడు, ఆయన ప్రేమనిచ్చేవాడు, ఆయన శాంతినిచ్చేవాడు. క్రైస్తవ జీవిత సదుపాయములు అన్నామా, అంతేనా కదా. ఇప్పుడు దేవుడు ఇంట్లోకి వచ్చాడు, ఇంట్లో మనకు కావాల్సినవి ఏం కావాలి? ఇంట్లో ఇంట్లో చెప్పండి, ఇక్కడ వద్దు. ఇంట్లో ఏమేమి కావాలి? ఇంట్లో ఏమొద్దా మీకు? మంచం వద్దా, చైర్ వద్దా, టేబుల్ వద్దా, డైనింగ్ టేబుల్ వద్దా, ఫ్రిడ్జ్ వద్దా, వాషింగ్ మిషన్ వద్దా, ఏమొద్దా? ఈ సదుపాయాలన్నీ ఆయన అంటే ఇవి ఇస్తాడని కాదు, ఒకటి చెప్పాను. అంటే ఏమిస్తాడు ఆయన? శక్తిని ఇస్తాడు. ఏమిస్తాడు ఆయన? రక్షణ ఇస్తాడు. ఏమిస్తాడు ఆయన? ఆనందం ఇస్తాడు. ఏమిస్తాడు ఆయన? ప్రేమనిస్తాడు. ఏమిస్తాడు ఆయన? సమాధానం ఇస్తాడు. ఏమిస్తాడు ఆయన? సంతోషం ఇస్తాడు. అంటే మనల్ని బట్టి ఆయన సంతోషించేవాడట. అసలు ఆ మాట చూడండి, ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషించును, నీయందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషము చేత ఆయన. ఇది ఎట్లుంటుందంటే, గ్రౌండ్లో ఉన్న మీ పిల్లలు, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ, ప్రైజ్ కొట్టి ఇలా నిలబడి అందరి ముందు ఇట్లా నిలబడ్డారనుకో, అప్పుడు తల్లికి తండ్రికి ఏమంటారు? అదే ఇది ఇప్పుడు. అంటే యూదులు ప్రపంచం అంతటిలో వారు హెచ్చించబడినప్పుడు తన ప్రజలను బట్టి ఆయన సంతోషించువాడట కదా. దేవుడు వారికి సంతోషం ఇచ్చాడు, తనకు సంతోషం. సో ఇక్కడ కూడా 3 సంగతులు. ఏమేమి సదుపాయాలు ఇచ్చాడు ఆయన అంటే, ఒకటి ఆయన శక్తి అనే సదుపాయాన్ని ఇచ్చాడు. ఆయన పిల్లలకు ఏమి ఇచ్చాడంటే శక్తిని ఇచ్చాడు ఆయన. ఇంకా ఆయన పిల్లలకు ఆయన ఏమి ఇచ్చాడు? రక్షణ, ఆనందం ఇచ్చాడు, శక్తినిచ్చాడు, ఆనందం ఇచ్చాడు. మూడవది సమాధానమునిచ్చాడు ఆయన. అంటే మనలను బట్టి, ఇంకా చెప్పాలంటే పాట పాడుతున్నాడు ఆయన. మనలను బట్టి పాట పాడటం ఏంటిది? మీకు ఏమైనా గుర్తొచ్చిందా? ఏదేదో తోటలో పాట పాడింది ఎవరు? ఆదాం. ఎవరిని బట్టి? హవ్వను బట్టి. ఈనాడు కూడా యేసుక్రీస్తు ప్రభువారు సంఘమును బట్టి పాట పాడటం. అంటే మనం ఆయనకు ఆనందమును కలిగించే వారముగా మనం ఉండాలి. దీన్ని ఇలా చెప్పుకొని ముగిద్దాం. మనలను చూసి ఆయన పాట పాడుతున్నాడు, ఆయన చూసి యుగల గీతం అంటారే, అంటే ఇద్దరు కలిసి పాడడం అంటారు. యుగల గీతం అంటే మీరేమో మళ్ళీ సినిమా పాట అనుకునేది, ఆ పదమే అది. యుగల గీతము అంటే ఇద్దరు పాడుట. అంటే కొన్ని సంఘాల్లో బ్రదర్ సిస్టర్ గా పాడుతుంటారే, దాన్ని యుగల గీతం అంటారు. అంటే ప్రభువు మనను చూసి పాడుతూ ఉండగా, అసలు ఏదైనా తోటలో ఆదాము ఒక్కడే పాడాడు, హవ్వ పాడలే. కానీ ఇది అలా కాదు. ప్రభువు ఆయన మనను చూసి కీర్తన పాడుతూ ఉండగా మనం ఆయనను చూసి కీర్తన పాడాలి. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో నా ప్రియుని గురించి పాడేదను అని ఉంటుంది, మొదటి వచనం. పరమగీతం 5వ అధ్యాయంలో ప్రియుని గురించి పాడడం. పరలోకములో ప్రియులారా మనము వెళ్ళినప్పుడు అంత గాన ప్రతిగానములే. మరి ఇక్కడ కూడా అంతే, సంఘములో కూడా ఆయన మనం కీర్తించాలి, ఆయన కృపను కూర్చి కీర్తించాలి. సంఘములో మాత్రమే కాదు, మన కుటుంబములలో కూడా ఆయన కీర్తించి ఆయనను మనము ఆరాధించాలి.
అలా ప్రభువును స్తుతించటానికి, కీర్తించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను, సహాయమును దయచేయునుగాక. ఆమేన్.